ఏకంగా మంత్రులు కార్ల కంపెనీని భయపెట్టేవాళ్ళు ఒకరైతే బీర్ల కంపెనీని భయపెట్టేవాళ్ళు మరొకరు. కరెక్ట్. కార్లు బీర్లు దేన్ని వదలట్లేదా? సిమెంట్ కంపెనీని భయపెట్టేవారు ఒకరైతే చికెన్ షాపుల్ని దోచుకునేవాళ్ళు మరొకరు. అమ్మాయిలకు కాల్స్ చేసి బెదిరించేవాడు ఒకడైతే అధికారులను బెదిరించేవాడు ఇంకొకడు. అనుచరుల్ని చంపివేసి నీళ్ళల్లో వేసేవాడు ఒకడైతే అనుచరుల చేత అత్యాచారాలు చేపించేవాడు మరొకడు. ఎవరు వీళ్ళంతా అంటే తెలుగుదేశం నాయకులు. ఆదినారాయణ గారు సిమెంట్ ఫ్యాక్టరీల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యం అంతా ఇంత, సవితమ్మ చేసేటటువంటి కియా కార్ల కంపెనీ మీద చేస్తున్నటువంటి ఆ అరాచకం చూస్తున్నారు కదా, వారి అనుచరులు చేస్తున్నటువంటి ఆ దాడుల్ని గమనిస్తున్నారు కదా. హెచ్చర్ల ఎమ్మెల్యే బీర్ల కంపెనీ మీద చేసినటువంటి దాడుల్ని కనపడుతున్నాయి కదా. ఒక ఎమ్మెల్యే ఏకంగా కేజీబీవి టీచర్ మీద ఆవిడే బయటకు వచ్చేసి మాట్లాడింది. ఆదిమూలం గారు చేసినటువంటి నిర్వాకం ఏంటి? అసలు ఈ జరుగుతున్నటువంటి గుంటూరు వేదికగా ఆ నజీర్ గారు ఈస్ట్ ఎమ్మెల్యే వారి నిర్వాకం ఏంటి? వీడియో కాల్ అంటే ఇవన్నీ కూడా అవి నేరాలుగా కనపడవు. ఎవరన్నా ప్రశ్నిస్తే దళితుల్ని రోడ్డు మీద పడవేసి దాడులు చేపించి పోలీసులతోటే అంకుశం సినిమాను చూపిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తారు. ఈరోజు కూటమి పరిపాలనలో జరుగుతున్నటువంటి ఈ మద్యం దోపిడీకి, ఈ మద్యం వ్యాపారానికి నిలువెత్తు నిదర్శనం నా నియోజకవర్గంలో త్రిపురాంతకం మండలంలో ముడివేములు అనే గ్రామంలో మా కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తాగి 3 రోజుల నుంచి తనకి ఆ గుండెపోటు వచ్చింది కూడా తెలియక ఆ మత్తులోనే కూలిపోయాడు. ఈరోజే చనిపోయాడు. ఇవాళ చనిపోయాడు. మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపుల్లో దొరుకుతుంది. బెల్ట్ షాపులు ఎక్కడ పెట్టిస్తున్నారు? గుడుల పక్కన, బడుల పక్కన, గ్రామాలలోని బడ్డీ కొట్టుల్లో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు. ఇది నేరాంధ్రగా మారిపోయినటువంటి పరిస్థితి.